ఢిల్లీ నుంచి ఆంధ్రాకి వచ్చిన తర్వాత నేను సీ ఫుడ్ గానీ, నాన్ వెజ్ గానీ ఎక్కువ తింటున్నాను అనిపించడం ఏంటి, నిజంగానే తింటున్నాను. బట్ తింటూ ఉంటే బోర్ కొడుతుందండి. ఢిల్లీలో అయితే దొరికేది కాదు. అయ్యో! రొయ్యలు దొరికితే బాగుండేవి, చేపలు దొరికితే బాగుండేవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ దొరుకుతుంటే అబ్బా రోజు ఇదే తినాలా, లేకపోతే చికెన్ తింటే బాగుండేదేమో, ఇంకేదైనా తింటే బాగుండేదేమో అనిపిస్తుంది. నిజమేనండి, మనకి ఏదైనా ఎక్కువ కనుక లభిస్తున్నట్టయితే దాని మీద బోర్ కొడుతుంది. అది ఫుడ్ అయినా అవ్వచ్చు, లవ్ అయినా అవ్వచ్చు, కేర్ టేకింగ్ అయినా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే అనమాట. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా ఎప్పుడైనా? నాకైతే చాలా ఎక్కువ తింటున్నానేమో అంటే బోర్ కొడుతుంది. ఇదైతే నేను స్పెషల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. రొయ్యలు ఇంకా డ్రమ్ స్టిక్, ఎగ్స్ వేసుకొని కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఆ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లో ఎంతమంది కర్రీ ప్రిపేర్ చేసుకుంటారో చెప్పండి. అబ్బా చెప్తుంటేనే నోరు ఊరుతుంది అనమాట. వేడివేడిగా తింటే కనుక సూపర్గా ఉంటుంది. అండ్ ఇది నా స్పెషల్ మసాలా, చాలా బాగుంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది అనమాట. కూరకి మంచి టేస్ట్ ఇస్తుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ 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 ఫ్రెండ్స్.